జగన్ మరొక కుంభకోణం ఇప్పుడు మంత్రి నారాయణ వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో ప్రధానమైనటువంటిది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. 2014-19 మధ్య తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, కానీ గత 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినాయని మంత్రి చెప్పుకొచ్చారు. తణుకులో జరిగిన అక్రమాల మీద వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందిందని చెప్పారు. ఇందులో 29 బాండ్లు జారీ చేస్తే అన్ని అక్రమేనని తేలిందన్నారు. బాండ్ల జారీలో ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్న చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక చదరపు గజానికి 4,500 ఉంటే 22,000 రూపాయలుగా లెక్క కట్టని చెప్పారు. అంటే 1,200 నుంచి 1:200 ఇవ్వడానికి బదులు 1:400 ఇచ్చారని, స్థలం కోల్పోతున్న సమీపంలో ధర కంటే ఎక్కడో 1.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి విలువను పరిగణలోకి తీసుకుని కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఇక తిరుపతిలో కూడా 2 టీడీఆర్ బాండ్లో చదరపు గజం విలువ 40,000గా అధిక ధరగా చూపించడం, గుంటూరులో కూడా చదరపు గజం 9,000 ఉండాల్సింది 20,000గా చూపించి బాండ్లు జారీ చేసినట్టు మంత్రి చెప్పుకొచ్చారు. విశాఖపట్నం గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా నోటరీ అప్రూవల్తో బాండ్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. వీటన్నిటి సంగతి తేలుస్తామని చెప్పారు.